మన తెలుగు కాలమాన పట్టికి మొదలైంది శాతమాను వాళ్ళతోనే, శాతకర్ణితోనే. సో థ్యాంక్ యూ సార్. ఆ సినిమా కూడా చేయడం నా పూర్వజోడు సుకృతంగా భావిస్తాను. ప్రతిదీ చేసిన ప్రతి సినిమా కూడా ఏది చేసినా కూడా ఒక ఫస్ట్ సైంటిఫిక్ ఫిక్షన్ అయితేనేమి, ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితేనేమి, లేకపోతే రకరకాల నేపథ్యాల్లో సినిమాలు చేయడం అయితేనేమి, పౌరాణికాలు అయితేనేమి అంటుంటా. వయసుకు ఇస్ జస్ట్ ఏ నంబర్, అందరూ అంతే. ఇక్కడ నేను నాకే వర్తించదు. ఇక్కడ నేను వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా, నా ముందున్న మీరందరూ కూడా అది వర్తించదు. ఎందుకంటే వయసుతో పని లేకుండా, శ్రమను అనుకోకుండా బాధ్యతగా మీ అందరి కర్తవ్యాలని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు ఇవాళ మొదటి రోజు నేను ఎప్పుడైతే నాకు ముందు చాలామంది ఉన్నారు చైర్మన్స్, ఫౌండర్ చైర్మన్ కోడెల శివప్రసాద్ గారు, అలాగే కాకర్ల సుబ్బారావు గారు, ఆ తర్వాత వెంకటేశ్వర్లు గారు, ఆ తర్వాత నేను 15 సంవత్సరాలు అయింది నేను చైర్మన్గా ఈ బాధ్యతలు స్వీకరించి. అలాగే ఎంతోమంది మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉన్నారు. అక్కడ మొదటి నుంచి మనం చూసుకుంటే నామనాగేశ్వర చూడండి, లేకపోతే మా మోడీ గారు, లేకపోతే మా పిసి రెడ్డి గారు, అలాగే ఇంకెంతమంది మెంబర్స్, వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఆసుపత్రిని బీబీ వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ముఖ్యంగా నాన్నగారు ఈ ఆసుపత్రి ఏ ఉద్దేశంతో పెట్టారు, అసలు ఎవరి సౌజన్యంతో ఈ ఆసుపత్రి మొదలైంది అంటే బసవ తారకం ఇండో అమెరికన్, అంటే శ్రీమతి బసవరామ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్, అలాగే ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో ఈ ఆసుపత్రి ఆనాడు మొదలైంది. మరి ఆనాడు ఆయన యొక్క ఏదైతే విజన్ ఉందో, దూరదృష్టి ఉందో, దాన్ని అందరూ గమనించి ఎంతోమంది ఇక్కడ భారతీయులు కానీ, మన తెలుగు వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రవాస తెలుగువారు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళు ముందుకొచ్చి ఈ ఆసుపత్రిని ఆర్థికంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకోవడానికి కూడా ఎంతోమంది దాతలు, ఇందాక నూరు దత్తారెడ్డి గారు చెప్పారు, పిఎం రామచంద్రరావు గారు లాంటి ఇప్పుడు ఇవాళ ఆయన కూడా ₹1 కోటి మనం ఆసుపత్రికి ఇస్తున్నారు. అలాగే రికరింగ్ దాతలు ఉన్నారు మనకి, రాజుగారు లాంటి వారు. ప్రతి ఏ సందర్భం జరిగినా, అది ఒక నాన్నగారి జయంతి కానివ్వండి, లేకపోతే వర్ధంతి కానివ్వండి, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఏం జరిగినా కూడా ప్రతిసారికి ₹1,00,000 ఎంత ఇచ్చానన్నది కాదు, ఇక్కడ ఎవరెంత ఇచ్చారన్నది కాదు. బట్ నా ఫ్యానే ఉన్నాడు మోతిలాల్ కర్నూలు, మొన్న ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అతను ఇచ్చాడు మన తుళ్ళూరు హాస్పిటల్కి ₹10,000. నాకు గర్వంగా ఉంది. ఎటువంటి అంటే ఒక కుటుంబం, అంటే కేవలం కుటుంబం అంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ కుటుంబమే కాదు, సమాజంలో నా అభిమానులు అయితేనేమి, అలాగే ఒక ఎమ్మెల్యేగా నా హిందూపురి ప్రజలు అయితేనేమి, అందరూ కూడా ఇంత పెద్ద కుటుంబం నాకు ఆ భగవంతుడు ప్రసాదించినందుకు, ఆ పుణ్యదంపతులకు బిడ్డగా పుట్టినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతోమంది నేను చెప్పినట్టు ఫిలాంథ్రఫిస్టులు కావచ్చు, లేకపోతే దాతలు, వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి, అలాగే ఈ డాక్టర్, దాంతోపాటు ఈ ఆసుపత్రి, దాంతోపాటు ఎంతోమంది సర్జికల్, అడిగే మెడికల్, దాని తర్వాత రేడియేషన్ ఆన్కాలజిస్ట్ అయితేనేమి, లేకపోతే పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్ అయితేనేమి, లేకపోతే మెడిసిన్ ఫిజిక్స్ అయితేనేమి, టెక్నీషియన్స్ అయితేనేమి, అలాగే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ భాగం, అది కూడా ఆనాడు ఏదైతే నాన్నగారు, అమ్మగారు ఒక ఆశయం, అది ఆ కళను నిజం చేశారో, ఏదైతే ఆయన తక్కువ ధరకి క్యాన్సర్ వైద్యాన్ని అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆసుపత్రి అందరికీ ఈ వైద్యాన్ని అందించాలని, మరి ఆనాడు ఆసుపత్రి మొదలైందంటే ఆ రోజు ట్రస్ట్ హాస్పిటల్ అయినా సరే, ఆ ఫస్ట్ హాస్పిటల్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా 6 లీనియర్
రేడియో సర్జరీ, ర్యాపిడ్ ఆర్కు విత్ ప్రిసైజ్ ట్రీట్మెంట్ విత్ మిల్లీమీటర్ ప్రిసిషను, అలాగే పెట్ స్కాన్ అయితేనేమి, లేకపోతే డిజిటల్ మ్యామోగ్రఫీ అయితేనేమి, ఇంట్రా ఆపరేషన్ రేడియేషన్ సిస్టమ్ అయితేనేమి, దాని తర్వాత డ్యూయల్ మోడ్ లేజర్ సిస్టము, దాని తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ యాబిలేషన్ సిస్టము, దాని తర్వాత న్యూ గామా డిటెక్షన్ సిస్టము, దాని తర్వాత హై డెఫినేషన్ ల్యాప్రోస్కోపిక్స్. అసలు ప్రపంచంలో అందరికంటే ఈ దేశంలోనే ఎక్కువ ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ చేసేది మన ఆసుపత్రి. ఇలాంటివి ఎన్నో మనం సాధించాం. ఆ తర్వాత జనం యొక్క అవగాహన వాళ్ళకి అందించాలి. మనం వాళ్ళలో కూడా ఎంతో అవగాహన వస్తుంది. కాబట్టి మనం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాల్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అన్ని విషయాల్లో సైక్లోట్రాన్ ఉంది మనకి, ఎఫ్డీజీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, రేడియేషన్కి ముడి సరుకు, దాన్ని బయట కూడా అమ్ముతాం మనం. అలాగే రోబోటిక్ సర్జరీ అయితేనేమి, అన్నిటినీ ఎలక్ట్రా దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే ఇప్పుడు తుళ్ళూరులో ఆసుపత్రిని మొదలు పెట్టబోతున్నాము. ఎక్స్కవేషన్ పని మొదలైంది, ఎక్స్కవేషన్ పూర్తి అయిపోయింది. ఒకసారి వర్షాలు తగ్గగానే వెంటనే మళ్ళీ పనులు మొదలు పెడతాం, సివిల్ వర్క్ మొదలు పెడతాము. అలాగే ఇక్కడ ఆసుపత్రి కూడా ఇక్కడ చూస్తున్నాం, రోగుల సంఖ్య పెరగడం, దాంతో ఈ ఆసుపత్రిని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఇక్కడ 350 కోట్లు పెట్టి, అక్కడేమో తుళ్ళూరులో మొదటి ఫేజ్ 500 పడగల ఆసుపత్రిని 650